గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా లేచి ఫ్రెష్ అయిపోయినా. ఈ రోజు వెనస్డే, యాక్చువల్లీ ఆఫీస్ పోవాలి, కానీ నిన్న మనం అనుకున్నట్టు టుడే ఐమ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అండ్ ఇట్స్ అబౌట్ 9 AM రైట్ నౌ. ఫస్ట్ కొంచెం ఒక గంటన్నర పని చేసుకొని తర్వాత ఏం చేయాలో చూద్దాం. hours later. It's about 1 PM రైట్ నౌ. ఇప్పుడే మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. యాక్చువల్లీ నేను అంత దూరం ట్రావెల్ చేసి వచ్చిన తర్వాత స్నానం చేయకుండా అట్లనే పనుకున్నా. ఓపిక లేదు. ఫైనలీ ఇప్పుడు ఫ్రెష్ అయిపోయినా, ఫీలింగ్ నైస్. అండ్ నౌ ఇట్స్ లంచ్ టైం. లెట్స్ మేక్ సంథింగ్. Just then. సో జస్ట్ మేడ్ పాలక్ పనీర్. మంచిగా తినేసి బాడీకి కొంచెం న్యూట్రియంట్స్ ఇద్దాం. ఎప్పుడు ఏం తిన్నానో కూడా గుర్తులేదు, అట్లుంది పరిస్థితి. ఆఫ్ కోర్స్ విత్ డెమోన్ స్లేయర్. More moments later. Done with the office stuff. డెమోన్ స్లేయర్ కూడా స్వాట్ స్మిత్ ఆర్క్ వచ్చినాం. ఫస్ట్ ఎపిసోడ్ చూసినా అండ్ ఫస్ట్ ఎపిసోడ్ వాజ్ అబౌట్ 1 hour long. అయిపోయింది చూసినా, ఇట్ వాస్ నైస్. అండ్ రైట్ నౌ ఇట్స్ అబౌట్ 6:30. ఫస్ట్ కిందికి పోయి మన ఈడి కార్డ్ ఇంకా డ్రైవర్స్ లైసెన్స్ డెలివరీ అయ్యాలో చూసేసి వద్దాం. No, we don't have anything. A few inches later. It's 6:30 and it's very dark outside. Already బయట రాత్రి అయిపోయింది. Daylight savings are kicking in and I think I'm already done for the day. ఈరోజు వెనస్డే. ఆఫీస్ పని తప్ప ఇంకేం చేయలేదు. యాక్చువల్లీ ఆఫీస్ పని కూడా చాలా తక్కువ చేసిన. పెద్ద హడావిడి పని ఏం చేయలేదు. నిన్న మొన్న కూడా ట్రావెల్లో ఉండే కాబట్టి మన ఆఫీస్ ది స్టఫ్ కొంచెం కంప్లీట్ చేసేది ఉంది. We gonna do that tomorrow. రేపు ఆఫీస్ కి పోయి there is a lot of stuff for us to complete. I'm gonna do that. Thanks to my manager and team. They are very considerate and చాలా మంచి మనుషులు. థ్యాంక్స్ టు దెమ్ మన ట్రిప్ చాలా మంచిగా అయింది. ఎక్కువ ఆఫీస్ పని లేకుండే కాబట్టి నెత్తి మీద ఎక్కువ ప్రెషర్ లేకుండే. సో ఇట్ వాస్ చిల్. లైట్ గా పని చేసుకుంటా 2 రోజులు మంచిగా ట్రిప్ ఎంజాయ్ చేసిన. ఇట్ వాస్ నైస్. నౌ దట్ వీఆర్ బ్యాక్ ఫ్రమ్ కొలరాడో. ఒక 4-5 days మన ట్రిప్ అయింది. అండ్ ఎప్పటి నుంచో నేను పోయిన ప్రతి స్టేట్ నుంచి ఒక సువెనీర్ కొనుక్కోవాలి అని చెప్పేసి ఉంటుండే. అంటే కనీసం ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అన్నా తీసుకోవాలి అని ఉంటుండే. ఐ థింక్ ఐమ్ స్టార్టింగ్ దాట్ ఫ్రమ్ నౌ. ఇప్పటికి యూఎస్ లో ఉన్న ఒక 8 స్టేట్లన్నా తిరుగుంటా. టోటల్ యూఎస్ లో ఉన్న 50 స్టేట్లల్లా మనం యూఎస్ లో ఉన్న రోజులల్లా టోటల్ ఎన్ని స్టేట్స్ కంప్లీట్ చేస్తామో చూద్దాం. హోప్ఫుల్లీ విల్ విజిట్ ఆల్ 50 states. అండ్ ప్రతి స్టేట్ కి వెళ్ళి ఇన్ఫినిటీ స్టోన్స్ కలెక్ట్ చేసినట్టు మనం ఇట్లా సువెనీర్స్ కలెక్ట్ చేయాలి. ఇట్లా 50 ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు కలెక్ట్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక 8 స్టేట్లలో తిరుగుంటామని చెప్పినా కదా, అక్కడ ఏం కలెక్ట్ చేసుకోలేదు. సో మళ్ళీ రీవిజిట్ చేయాల్సిందే, అక్కడ నుంచి బ్యాచ్ తీసుకోవాల్సిందే. బట్ ఫర్ నౌ కొలరాడో బ్యాచ్ అక్వైర్డ్. Trip done and now it's time for us to get back to our zone and lock in again. మంచిగా ఎంజాయ్ చేసిన, మంచిగా చిల్ అయినా. ఇట్ వాస్ వెరీ ఫన్. మీరు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి చూస్తున్నారు కదా. ఇట్ వాస్ లవ్లీ, ఇట్ వాస్ అమేజింగ్. ఐ వాస్ వెరీ హ్యాపీ అండ్ చిల్లింగ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఐ వాస్ మిస్సింగ్ మై సెల్ఫ్ అలాట్, విచ్ ఇస్ నాట్ హ్యావింగ్ దట్ ఎంబీబీ మైండ్ సెట్ స్ట్రైకింగ్ మీ. పని చేయి అని చెప్పేసి ఎప్పుడు సబ్ కాన్షియస్ గా చెప్తుంటదని చెప్పినా కదా, అది చేస్తలేను. ట్రిప్ లో ఉన్నా కదా, అందుకే మంచిగా చిల్ అవుతుండే. వీడి మాట పట్టించుకోలేదు, అందుకన్నా కొంచెం నచ్చలేదు. బట్ ట్రిప్ కాబట్టి ఎంజాయ్ చేయాలి కాబట్టి చేస్తూనే ఉన్నా. అందుకే ఐ వాస్ మిస్సింగ్ దిస్ వర్షన్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ నౌ that we are back, we gonna start our routine again starting tomorrow. మన ఇనిషియల్ 50 MVP మైండ్ సెట్ వీడియోస్ లా డైలీ గోల్స్ కొన్ని ఉంటుండే కదా. ఐ థింక్ దిస్ వర్జన్ ఆఫ్ మీ ఇస్ ఇన్ అ డెస్పరేట్ నీడ్ ఆఫ్ దాట్. మంచిగా కొన్ని డైలీ గోల్స్ పెట్టుకొని వాటిని కొట్టి రోజు ఇచ్చి పడేయాల్సిందే. ఇట్స్ టైమ్ ఫర్ us to do that and I have a couple of things in mind to do. ఇక్కడ రూల్స్ ఆర్ వెరీ సింపుల్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా అండ్ ఎక్కువ ఎగ్జాస్ట్ అయిపోకుండా ఉండడానికి, అట్లా అని చెప్పి మరీ ఈజీగా అయిపోకుండా కొంచెం కష్టంగా ఉండేటట్టు, ప్రస్తుతానికి నాకున్న డైలీ పనులతో పాటు సెట్ అయ్యేటట్టు కొంచెం ప్లాన్ చేస్తాను. ఫస్ట్ థింగ్ జిమ్. అగైన్ వి గోనా హిట్ ద జిమ్ 6 days a week. ప్రతి రోజు జిమ్ పోవాల్సిందే, జిమ్ లో మంచి వర్కౌట్ చేసి ఇచ్చి పడాల్సిందే. అండ్ 6 days తర్వాత ఒక రెస్ట్ డే, దెన్ మళ్ళీ రిపీట్. సో ఎవ్రీడే ఇది ఒక వర్కౌట్. నెక్స్ట్ దీంతో పాటు మనకి ప్రతిరోజు ఇంకొక వర్కౌట్ కూడా ఉండాలి, విచ్ ఇస్ 10,000 steps. సో డైలీ పడుకునే ముందు మనం అనుకున్న ఈ 2 వర్కౌట్స్ కంప్లీట్ చేయాల్సిందే. అయినో మనం అనుకున్నట్టు ప్రతిరోజు జరగదు. మధ్య హెల్త్ ఖరాబ్ అవుతుంది, లేకపోతే బయటికి ఎక్కడికన్నా పోవాల్సి వస్తుంది, లేకపోతే ఇంకేదో పని వచ్చి పడుతుంది, ఇంకోటి ఏదైనా అయితేనే ఉంటుంది. అందుకే ఇక్కడ ఎంత తక్కువ ఎక్స్క్యూజెస్ అయితే అంత తక్కువ ఇచ్చుకోవాలి. అండ్ కంటిన్యూగా 2 రోజుల కంటే ఎక్కువ మనకి అసలు జిమ్ స్కిప్ కావాలి. ఎందుకంటే ఒక రోజు కుదరక స్కిప్ అవుతుంది, సెకండ్ డే హెల్త్ బాగాలేకనో ఇంకేదో అయ్యో స్కిప్ అవుతుంది, తర్వాత డే 3, 4, 5 నుంచి అలవాటు అయిపోతుంది, జిమ్ కి ఓడి బంద్ అయిపోతుంది. దిస్ ఇస్ వెరీ కామన్ ప్యాటర్న్ దట్ హావ్ బీన్ సీయింగ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ అ వెరీ లాంగ్ టైమ్. అందుకే ఇప్పటి నుంచి 2 days కంటే ఎక్కువ మన జిమ్ స్కిప్ కాకుండా చూసుకోవాలి. సో దిస్ ఇస్ వన్ రూల్ దట్ హావ్ టు ఫాలో వెరీ స్ట్రిక్ట్లీ. క్యాలరీ కాన్షియస్ ఉందాం, మరి అబ్సెసివ్ క్యాలరీ ట్రాకింగ్ కాకుండా కొంచెం కాన్షియస్ గా మనం తినే క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకుందాం. అండ్ వీటితో పాటు పిక్చర్ లాగా పనిచేద్దాం. నెక్స్ట్ 2 months ఆర్ అవర్స్ వి గోనా డూ గ్రేట్ థింగ్స్ టుగెదర్. హోప్ఫుల్లీ ఐల్ బి ఏబుల్ టు స్టిక్ టు దిస్, బికాస్ మీరు వీడియో చూసేటప్పటి నుంచి ఐ థింక్ విల్ బి హావింగ్ జస్ట్ అబౌట్ 50 days in 2025 అండ్ 50 రోజుల సిరీస్ లతోనే నాకున్న అబ్సెషన్ మీకు తెలుసు. ఐ హోప్ వి గాట్ దిస్ వన్ అండ్ ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్. నువ్వు కూడా ఐ వాంట్ యూ టు స్టార్ట్ దిస్ యాజ్ వెల్. జస్ట్ 50 రోజులు అంతే. ఈ 50 రోజులే మన లైఫ్ ని ట్రాక్ లో పెట్టాలి. మొత్తం లైఫ్ ట్రాజెక్టరీ చేంజ్ చేయాలంటే 50 రోజులు సరిపోతుంది. అండ్ 2025 అయిపోయింది అనుకోవద్దు, 2026 ఇంకా రాలేదు, ఇంకా మనకి 50 days మిగిలి ఉంది. లెట్స్ డూ దిస్ టుగెదర్. మీరు ఇప్పుడున్న వర్జన్ నుంచి నెక్స్ట్ వర్జన్ కి వెళ్ళాలంటే ఏం పనులు చేయాలో ఒకసారి లిస్ట్ డౌన్ చేసుకొని ఈ నెక్స్ట్ వర్జన్ కోసం మీరు డైలీ ఎఫెక్టివ్ గా ఎంత ఎఫర్ట్ పెట్టగలుగుతారు, రియలిస్టిక్
రియలిస్టిక్ గా ఎంత కష్టపడగలుగుతారు, యాక్షన్ తీసుకోవడానికి మీరు ఎంత టైం పెట్టగలుగుతారు, మొత్తం ఒకసారి రాసుకొని లెట్స్ ట్రై అండ్ స్టిక్ టు ఇట్ ఫ్రమ్ టుడే. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఫిక్స్ అయిన తర్వాత కింద కామెంట్స్ లో రాయండి. రాసి 50 రోజుల తర్వాత మళ్ళీ వీడియోకి వచ్చి చూద్దాం. ఆ కామెంట్స్ లో మనం ఏవైతే చేద్దాం అనుకున్నామో దాంట్లో ఎన్ని కంప్లీట్ చేసినామో అని చెప్పేసి చూసుకున్న తర్వాత ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో దానికి ఆల్రెడీ ఎక్సీడ్ అయిపోయి ఉంటారు. అండ్ యుల్ బి వే హ్యాపీ అండ్ వే పాజిటివ్ టు స్టార్ట్ 2026 అండ్ రాక్ 2026. వి డెఫినెట్లీ గాట్ దిస్. అండ్ విత్ దాట్ మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి, బాయ్.